ఆలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటాం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్ళి దర్శించుకుంటాం. కానీ మీరెప్పుడైనా భక్తుడు ఉన్న వైపుకు భగవంతుడు తిరిగి చూడటం చూశారా? అంటే చూడలేదని అంటాం. నమ్మి పూనికతో పిలిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడైనా దిగి వస్తాడు. అలా దిగి వచ్చిన భగవంతుణ్ణి చూసి తనకేం కావాలో కోరుకోకుండా సమాజానికి ఏం కావాలో కోరుకునే గొప్పదనం ఎందరికి ఉంటుంది? అంత ఎందుకు, సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడే ఎదురుగా వచ్చి తనను దర్శనం చేసుకోమని చెప్తే అంతకన్నా మహద్భాగ్యం ఇంకేముంటుంది? ఈ మాటలు వింటుంటే మనం భక్తి చిత్రాల్లో చూసిన దృశ్యాలు కనుల ముందు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో 4 రకాలైన సన్నివేశాలు ఉన్నాయి. ఈ 4 వేరు వేరు అనుకుంటే పొరపాటే. ఈ 4 సన్నివేశాలు ఒకే భక్తుని జీవితంలో జరిగాయి. ఒక సాధారణ జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి, ప్రాపంచిక సాఖ్యపు మోహాల్లో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఓ సంఘటనతో జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. భగవంతుని భక్తులలో అగ్రగణ్యుడిగా నిలబెట్టాయి. ఆ భక్తాగ్రేసరుడి గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. చేసుకున్న ప్రారబ్ధ కర్మ సంచితం పూర్తయ్యే వరకు జీవి కర్మ ఫలాలను అనుభవించాల్సిందే. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనకు తెలిసినంత వరకు రమణ మహర్షులు కూడా 12 ఏళ్ళు వచ్చే వరకు ప్రారబ్ధ కర్మను అనుభవించారు. కనకదాసులు కూడా అంతే. కనకదాసు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉడిపి క్షేత్రమే. కనకదాసుగా మారక ముందు ఆయన జీవితం ఎలా ఉందో తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప. తిమ్మప్ప తల్లిదండ్రులు ఇద్దరు కూడా శ్రీ వెంకటేశ్వరుని భక్తులే. కానీ తిమ్మప్ప మాత్రం ఒక లక్ష్యం లేకుండా విచ్చలిబడిగా తిరిగేవాడు. కనకదాసు తండ్రి బీరప్ప కృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో పశువుల కాపరిగా ఉండేవాడు. వృత్తిరీత్యా పశువుల కాపరి అయినా యుద్ధ కళలపై ఉన్న మక్కువతో బీరప్ప యుద్ధ విద్యలు నేర్చుకుని రాయలవారి కొలువులో సైనికుడిగా చేరిపోయాడు. తండ్రి సైనికుడు కావడంతో కొడుకు తిమ్మప్పకు నయనో భయానో కర్రసాము కత్తిసాము వంటి విద్యలను నేర్పించాడు. తిమ్మప్ప అల్లరి చిల్లరిగా తిరగడమే తప్పించి చదువు గురించి ఏనాడు పట్టించుకోలేదు. అక్షర విద్యతోనే ఆయన చదువు ముగిసింది. దేవుడు చేసే లీలలను అర్థం చేసుకోవడం కష్టం. ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే తన నుంచి కావలసిన వాటిని దూరం చేస్తాడు. తిమ్మప్ప విషయంలోనూ భగవంతుడు అదే చేశాడు. తల్లిదండ్రులను దూరం చేయడమే కాకుండా కట్టుకున్న భార్యను కూడా దూరం చేశాడు ఆ భగవంతుడు. అప్పటి వరకు తల్లి, తండ్రి, భార్య ఆయన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. హఠాత్తుగా తన వాళ్ళెవరూ లేరు. తాను ఎలా బతకాలి అనే సందేహం వస్తే చావు వరకు వెళ్ళిపోతాం. బతికి ఉపయోగం ఏంటి? 5 నిమిషాలు తనవి కావి అని అనుకుంటే పరలోక యాత్ర చెయ్యొచ్చు అని అనుకునే వాళ్ళు ఎందరో. ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితంలో ఇంకేమీ సాధించలేము అని కంగారు పడి నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. అలాంటి వారు తిమ్మప్ప కథ వింటే కొంత మార్పు వస్తుంది. తాను కూడా ఇంకేమీ చేయలేనేమో అని భావించి చివరి అవకాశంగా భగవంతుడు కలలో చెప్పిన విధంగా వ్యాసరాయ అనే గురువు వద్దకు వెళ్ళాడు. జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ రోజుల్లో వర్ణ భేదాలు అధికం. ఈ భేదం కారణంగానే వ్యాసరాయలు తిమ్మప్పకు విద్య బోధించేందుకు అంగీకరించలేదు. పైగా కించిత్తు హేళనగా మాట్లాడాడు. కానీ తిమ్మప్ప వాటిని పట్టించుకోలేదు. కలలో చెప్పింది నిజమే అని నమ్మి గురువును వదలకుండా అక్కడే ఉండిపోయాడు. తిమ్మప్ప వ్యాసరాయుల సన్నివేశం చూస్తే మనకు స్వాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమల్ హాసన్, జేవి సోమయాజుల ఇంటి చుట్టూ తిరిగిన సన్నివేశం గుర్తుకొస్తుంది. సినిమాల్లో సన్నివేశాలను పండించడానికి గ్రంథాల్లోని అంశాలను మస్తిష్కంలోకి జొప్పించి శోధించి పరిశోధించి అనుకున్న కథలను తయారు చేస్తూ ఉంటారు. తిమ్మప్ప వర్ణభేదంతో పాటు అక్షర జ్ఞానం కూడా లేకపోవడంతో జ్ఞానం సంపాదించలేవని నేరుగా ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో అతడిని వదిలించుకోవడానికి ఎదురుగా కనిపించిన దున్నపోతు నామాన్నే మంత్రంగా ఇచ్చి జపించాలని చెప్తాడు. వ్యాసరాయులనే గురువుగా చేసుకోమని భగవంతుడే చెప్పి పంపించాడు. గురువును ఇంకెందుకు వదులుతాడు?
గురువు చెప్పిన మంత్రాన్ని ఏకాంత ప్రదేశంలో కూర్చుని జపం చేస్తూ క్రమంగా తపస్సుగా మార్చుకుంటాడు. దున్నపోతు మంత్రం ఫలిస్తుంది. దివాలోకాలు దద్దరిల్లిపోతాయి. దున్నపోతు వాహనంగా ఉన్న యముడు వెంటనే బయలుదేరి తిమ్మప్ప దగ్గరికి వస్తాడు. ఏం వరం కావాలో కోరుకో అంటాడు. గురువుగారు చెప్పిన మంత్రాన్ని పఠించడం తప్పించి తనకేమీ తెలియదని, తనకేమీ కోరికలు లేవని, గురువుగారికి ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి కనుక్కోమని అంటాడు. తిమ్మప్ప మాటలు విని సాక్షాత్తు ఆ యముడే ఆశ్చర్యపోతాడు. తిమ్మప్ప చెప్పినట్లుగా యముడు దున్నపోతుపై ఎక్కి వ్యాసరాయుల వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి వరం కోరుకోమంటాడు. యముడు ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి వ్యాసరాయలు ఆశ్చర్యపోవడమే కాకుండా ఏం వరం కోరాలో తెలియక ఆశ్రమానికి అడ్డంగా ప్రవహిస్తున్న నది మధ్యలో ఉన్న బండరాయిని తొలగించి ప్రవాహ మార్గాన్ని సుగమం చేయమని కోరతాడు. వ్యాసరాయలు కోరిన విధంగానే బండను తొలగించి నదీ మార్గాన్ని సుగమం చేస్తాడు యముడు. ఈ నదీ మార్గమే నేడు కనకతూములు పేరుతో మదనపల్లిలో ఉంది. తిమ్మప్పలో ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని గమనించిన వ్యాసరాయలు అతడిని శిష్యుడిగా చేర్చుకుని విద్య బోధించడం మొదలు పెడతాడు. ఓసారి శిష్యులకు పరీక్ష పెట్టేందుకు గురువు కొన్ని మామిడికాయలను ఇచ్చి ఎవరూ చూడని ప్రదేశంలో పండును తినాలని చెప్తాడు. శిష్యులంతా రహస్య ప్రదేశాలకు వెళ్ళి పండును తినగా తిమ్మప్ప మాత్రం ఆ పండును తినకుండా అలానే ఉంచుతాడు. మరుసటి రోజు తాను ఆ పండును తినలేకపోయానని, ఎక్కడికి వెళ్ళి పండు తినాలని అనుకున్నా ఆ పక్కనే భగవంతుడు కనిపించాడని, భగవంతుడు అంతటా నిండిపోయాడని, ఆయన లేని చోటు కనిపించలేదని అంటాడు తిమ్మప్ప. గురువును ఆశ్చర్యంలో ముంచెత్తిన మరో సంఘటన కూడా తిమ్మప్ప జీవితంలో జరిగింది. భగవంతునికి ప్రత్యక్ష పూజ కంటే మానసిక పూజ అత్యంత ఇష్టమైనది. ఋషులు, మునులు భగవంతుడిని మానసిక పూజతోనే అర్పిస్తూ ఉంటారు. ఓ రోజు వ్యాసరాయలు భగవంతునికి మానసిక పూజ చేస్తే తలపై కిరీటాన్ని ఉంచినట్టుగా, ఆ తర్వాత పూలదండ వేసేందుకు ప్రయత్నిస్తుండగా కిరీటం అడ్డు వస్తున్నట్లుగా భావిస్తూ పూజ చేస్తూ ఉంటాడు. అయితే అడ్డుగా వస్తున్న తిమ్మప్ప, గురువుగారు కిరీటం పెద్దదిగా ఉంది, పూలదండ వేయడం చాలా కష్టం, కాస్త కిరీటాన్ని కిందకు తీయాలని అంటాడు. గురువుగారి మానసిక పూజను కూడా తిమ్మప్ప తెలుసుకోగలిగాడు అంటే అతను మామూలు వ్యక్తి కాదు అని వ్యాసరాయలు అర్థం చేసుకుంటాడు. మృత్యుదేవుడు యముడు వచ్చి వరం ఇస్తాను అంటే అక్కర్లేదు అని చెప్పిన తిమ్మప్పకు స్వయంగా ఆ భగవంతుడి వరం ఇవ్వాలని అనుకున్నాడు. ఆదికేశవస్వామి తిమ్మప్ప కలలో కనిపించి వరం ఇస్తాను అంటాడు. ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. మనల్ని ఎవరైనా ఇలా అడిగితే ఎగిరి గంతేసి గొంతెమ్మ కోరికలన్నీ కోరుతాం. కానీ తిమ్మప్ప అలా కాదు. తనకు ప్రాపంచిక సుఖాలపై ఇంకా వ్యామోహం తగ్గిపోలేదని, వరాలు మోక్షం తనకు అక్కర్లేదని తెగేసి చెప్తాడు. ఎక్కడైనా సరే వద్దని పరిగెత్తే వాళ్ళ చుట్టే అందరూ తిరుగుతూ ఉంటారు. భగవంతుడు కూడా అంతే. బాల్యంలో తిమ్మప్ప కత్తి యుద్ధంలో శిక్షణ పొంది ఉండడంతో రాజుగారి ఆస్థానంలో సైనికుడిగా ఉద్యోగం లభిస్తుంది. అయితే ఓ యుద్ధంలో తిమ్మప్ప గాయపడతాడు. అప్పుడు కూడా భగవంతుడు వచ్చి వరం కోరుకోమని చెప్తాడు. అంతటి గాయాల్లోనూ తనకేమీ అవసరం లేదని, తన వెంట పడొద్దని అంటాడు. కానీ భగవంతుడు వినడు. గత జన్మల ప్రారబ్ధ కర్మల ఫలితంగానే నువ్వు నాపై మనసును లగ్నం చేసుకోలేకపోతున్నావు. మనసును లగ్నం చేయాలంటే ప్రారబ్ధ కర్మ ఫలితం పూర్తిగా అనుభవించాలి, అందుకే వచ్చాను అని అంటాడు. భగవంతుడు పరిపరి విధాలుగా చెప్పిన తరువాత తన గాయాలను తగ్గించాలని కోరుతాడు తిమ్మప్ప. భగవంతుడి కర స్పర్శతో గాయాలు నయమైపోతాయి. ఆ క్షణంలోనే తిమ్మప్పలో మార్పు కనిపిస్తుంది. కనకదాసు భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. భగవంతుడి నామస్మరణ చేయలేకుండా క్షణం కూడా ఉండలేకపోయేవాడు. ఇలా భగవన్నామస్మరణ చేస్తూ కనకదాసు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రమైన తిరుమలకు చేరుకున్నాడు. తిరుమలకు చేరుకున్న కనకదాసును చూసి శ్రీవారు ఆనందభరితుడయ్యాడు. కనకదాసు వస్తున్నాడు, ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించాలి అని మహంతుకు తెలియజేస్తాడు తిరుమలేశుడు. కానీ మహంతు కనకదాసును సామాన్యుడిగా భావించి అతన్ని ముఖద్వారం వద్దనే నిలిపేస్తాడు. సామాన్య దర్శనానికి కూడా అనుమతించడు. అదే సమయంలో స్వామివారి అలంకరణలోని కొన్ని నగలు మాయమైపోతాయి. ఆలయం ఎదురుగా అనవసరంగా తిరుగాడుతున్న కనకదాసును దొంగగా భావించి ఆయన్ను అదుపులోకి తీసుకొని కొరడా దెబ్బలు కొట్టిస్తారు. అదే రోజు రాత్రి మహంతు కలలో భక్తుడిని సాధారణంగా ఆహ్వానించమంటే దొంగతనం చేశాడని ఆరోపణలు చేసి కొరడా దెబ్బలు కొట్టిస్తారా అని శ్రీ వెంకటేశ్వరుడు ఆగ్రహిస్తాడు.
ఉలిక్కిపడి లేచిన మహంతు పరుగు పరుగున చెరసాల వద్దకు వెళ్లి కనకదాసును విడిపించి స్వయంగా దర్శనానికి తీసుకుని వెళ్లి స్వామి దర్శనం చేయిస్తారు. స్వామి దర్శనం పూర్తి కాగానే పోయిన నగలు దొరికినట్టుగా అధికారుల నుంచి సమాచారం అందుతుంది. ఇదంతా స్వామివారి లీలా వినోదంగా భావిస్తాడు కనకదాసు. ఇక ఉడిపిలో జరిగిన అద్భుతమైన సన్నివేశం నేటికీ ప్రధానంగా చెప్పుకుంటారు. కనకదాసు ఉడిపి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకుందామని అనుకుంటే వర్ణభేదాన్ని అవరోధంగా చూపి ఆయనకు దర్శన భాగం కల్పించరు. భక్తునికి భగవంతుడికి మధ్య అనుసంధానం బలంగా ఉంటే ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా అడ్డు పెట్టినా దర్శనాన్ని ఆపలేరు. స్వామివారి దర్శనం లభించకపోవడంతో ఆ గుడి పక్కననే ఉన్న ఓ కిటికీ వద్ద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తాడు కనకదాసు. ఆ సమయంలోనే ఆ దేవాలయంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. కనకదాసు ఏ కిటికీ వైపు నిలబడి ఉన్నాడో ఆ వైపుకు స్వామివారి విగ్రహం తిరుగుతుంది. ఆ కిటికీలో నుంచి కనకదాసు కృష్ణ పరమాత్ముడిని దర్శించుకుంటాడు. నేటికీ కృష్ణుడి విగ్రహం కిటికీ వైపు తిరిగే ఉంటుంది. ఆ కిటికీని కనకదాసు కిటికీ అని పిలుస్తారు. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మార్పులు చోటు చేసుకోవడం అత్యంత అరుదైన విషయం. కనకదాసు జీవితాన్ని ఈనాటి తరం అర్థం చేసుకుని ఆయన జీవిత సారంలోని కొంత భాగాన్ని మన జీవన భాగ్యంగా భావిస్తే మనం ధన్యులమవుతాం. భగవంతుడిని చేరుకోవడానికి ఓ అడుగు ముందుకు వేసిన వాళ్ళం అవుతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.